దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో 500 అడుగుల ఎత్తులో నుంచి జాలువారే మల్లెల తీర్థం జలపాతం సందర్శకులను ఎంతగానో కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, లోతైన లోయలో దర్శనమిచ్చే అత్యంత రమణీయమైన సుందర ప్రదేశం ఈ మల్లెల తీర్థ జలపాతం. ప్రశాంతమైన ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా విరాజిల్లుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ మల్లెల తీర్థాన్ని సందర్శించకుండా ఉండరు. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఆమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి గ్రామం వద్ద నుంచి 9 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెల తీర్థం జలపాతానికి చేరుకోవచ్చు. అటువంటి సుందర జలపాతాన్ని పర్యాటకులకు దూరం చేశారు అటవీ శాఖ అధికారులు. దీంతో గత 3 ఏళ్లుగా ఈ మల్లెల తీర్థం పర్యాటకులకు దూరమైంది. అయితే సుందర ప్రదేశాన్ని వీక్షించకుండా అటవీ శాఖ అధికారులు మూసివేయడంతో పర్యాటకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. లోతైన లోయలో కనువిందు చేసే ఈ మల్లెల తీర్థం వెళ్లాలంటే మెట్ల మార్గాన కొంత దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలా మెట్ల మార్గంలో కాలినడకన వెళ్ళాక కొండలపై జాలువారుతున్న జలపాతాలు చూపర్లను మంత్రముగ్ధులు చేస్తాయి. అలాంటి అపురూపమైన ఈ సుందర ప్రదేశాన్ని మూసివేయడంతో సందర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంత మార్గంలో శ్రీశైలం వెళ్లే చాలామంది భక్తులు ఈ మల్లెల తీర్థాన్ని సందర్శించి వెళుతుంటారు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మూతపడి ఉండడంతో తమకు మల్లెల తీర్థం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. మేము స్థానికంగా నల్లమల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని అయితే టూరిజం హబ్గా రూపుదాల్చుకున్న ఈ నల్లమల ప్రాంతంలో మల్లెల తీర్థం ఎప్పటి నుంచో ప్రజల మధ్యలో ఉన్నదే శివాలయ దేవస్థానము. అయితే ఈ మధ్యకాలంలో గత 3 సంవత్సరాల నుంచి ఆ మల్లెల తీర్థం మూసివేయబడ్డది. దీనికి కారణం ఏంది అని అడగగా ఫారెస్ట్ అధికారులు మల్లెల తీర్థం గుండంలో మంది పడి చనిపోతుండ్రు యువకులు అన్న ఉద్దేశంతో దాన్ని ప్రస్తుతానికి క్లోజ్ చేసినామని అభిప్రాయం చెప్తుర్రు. కానీ అక్కడ గతం లోపల ఉంచినట్లుగా సెక్యూరిటీని ఉంచి ప్రజల దర్శనార్థం దాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా డిమాండ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్రాబాద్ మండలం లోపల అతి సుందరమైన ప్రదేశము మల్లెల తీర్థం ఒకటి. ఎందుకు అంటే ఒక 500 మీటర్ల నుంచి జలపాతం కిందికి పడుతూ ఉంటుంది. కానీ పైన ఎక్కడ కూడా జలపాతం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. కేవలం అది భూమధ్య పొర నుంచి కిందికి పడుతుంటుంది. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రజలకు చూపించే విధంగా ఉన్న ప్రాంతాన్ని మూసివేయడం పట్ల అధికారులు మళ్ళొకసారి ఆలోచించాలి. దీనికి తోడు స్థానిక కుటుంబాలకు కొద్దిపాటి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని ఉంటే ప్రోత్సహించాలని కోరుతున్నాం. సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాన్ని సందర్శకులు చూడకుండా మూసివేయడానికి కారణాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయని అనధికారికంగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నప్పటికీ ప్రధాన కారణమైతే వన్యమృగాల సంరక్షణ కోసం మూసివేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిసారి శ్రీశైలం వెళ్ళి వస్తుంటాం. కానీ మాకు మల్లెల తీర్థం అనేది క్లోజ్ అయింది. సో మల్లెల తీర్థం అనేది ఉంటే మనం లైక్ కొంచెం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో టూరిస్ట్ ప్లేస్ ఎంత డెవలప్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో అంత మంచిగా కూడా మనం ఎంజాయ్ చేసి రావచ్చు. ఓన్లీ శ్రీశైలం అని కాకుండా ఇది కూడా ఒకటి ఉంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా చాలా మంది అంటే ఆసక్తి చూపిస్తారు. సో ఓపెన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం.